పార్లమెంటు ఎన్నికల కోసం రాష్ట్రాలకు కోఆర్డినేటర్లను ప్రకటించింది ఏఐసీసీ. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు కోఆర్డినేటర్లుగా రాష్ట్ర మంత్రులు, సీనియర్లకు బాధ్యతలు అప్పగించింది. చేవెళ్ల, మహబూబ్నగర్ బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చింది. ఆదిలాబాద్ సెగ్మెంట్ కోఆర్డినేటర్గా మంత్రి సీతక్కను నియమించింది. పెద్దపల్లికి మంత్రి శ్రీధర్ బాబు, కరీంనగర్కు పొన్నం ప్రభాకర్, నిజామాబాద్కు జీవన్ రెడ్డి, జహీరాబాద్కు సుదర్శన్ రెడ్డి, మెదక్ సెగ్మెంట్కు దామోదర రాజనరసింహ పేరును ప్రకటించింది. మల్కాజ్గిరి సెగ్మెంట్ కోఆర్డినేటర్గా తుమ్మల, సికింద్రాబాద్, హైదరాబాద్ కోఆర్డినేటర్గా భట్టి విక్రమార్కకు బాధ్యతలు అప్పగించింది. నాగర్ కర్నూల్, జూపల్లికి అప్పగించింది. పార్లమెంటు ఎన్నికల కోసం రాష్ట్రాలకు కోఆర్డినేటర్లను ప్రకటించింది ఏఐసీసీ. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు కోఆర్డినేటర్లుగా రాష్ట్ర మంత్రులు, సీనియర్లకు బాధ్యతలు అప్పగించింది. చేవెళ్ల, మహబూబ్నగర్ బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చింది. ఆదిలాబాద్ సెగ్మెంట్ కోఆర్డినేటర్గా మంత్రి సీతక్కను నియమించింది. పెద్దపల్లికి మంత్రి శ్రీధర్ బాబు, కరీంనగర్కు పొన్నం ప్రభాకర్, నిజామాబాద్కు జీవన్ రెడ్డి, జహీరాబాద్కు సుదర్శన్ రెడ్డి, మెదక్ సెగ్మెంట్కు దామోదర రాజనరసింహ పేరును ప్రకటించింది. మల్కాజ్గిరి సెగ్మెంట్ కోఆర్డినేటర్గా తుమ్మల, సికింద్రాబాద్, హైదరాబాద్ కోఆర్డినేటర్గా భట్టి విక్రమార్కకు బాధ్యతలు అప్పగించింది. నాగర్ కర్నూల్, జూపల్లికి అప్పగించింది. రేపు కేబినెట్ మంత్రులతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సచివాలయంలో జరగనున్న మీటింగ్లో నెల రోజుల పాలనపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల అంశాలపై డిస్కస్ చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు, లబ్ధిదారుల ఎంపికపై మంత్రులు, ఉన్నతాధికారులతో డిస్కస్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.